This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనము ఆగస్ట్ 18th కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ మూడు న్యూస్ పేపర్ నుంచి తీసుకొని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ మనకు అన్ని ఎగ్జామ్స్కి అంటే లైక్ యూపీఎస్సి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించిన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మీరు కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు, ఆ లింక్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. AKSIAS కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని అందించాలనే ఒక ఉద్దేశంతో మన AKSIAS డైరెక్టర్ MS శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇక AKSIAS నుంచి ఎవ్రీ మంత్ మనకు మ్యాగజైన్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ మ్యాగజైన్. ఇది తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో బోత్ లాంగ్వేజెస్లో మీకు ఈ మ్యాగజైన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ మ్యాగజైన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు యూపీఎస్సికి సంబంధించి కానీ లేకపోతే ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి కానీ ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడాలని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు అనాలసిస్ ఓరియంటేషన్తో కూడిన ఇన్ఫర్మేషన్ని కూడా మీకు ఈ మ్యాగజైన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో సబ్జెక్ట్స్ వారిగా డివైడ్ చేసి ప్రతి ఒక్క అంశాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవ్రీ మంత్ మీరు ఈ AKSIAS కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ని ఫాలో అవ్వండి. దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్లో AKSIAS ఎడ్యుకేషన్ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన అంశాలన్నింటినీ ఒకసారి మనము పరిశీలిద్దాం. ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే వృక్షారోపణ్ అభియాన్ 2021 అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు గవర్నెన్స్ లో భాగంగా గవర్నెన్స్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా మనం ఈ టాపిక్ ని చదువుకోవడం జరుగుతుంది. సో ఇందులో కోల్ సెక్టార్ కి సంబంధించి ముఖ్యంగా ఈ అంశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వృక్షారోపణ్ అభియాన్ 2021 దీన్ని మనము గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. డ్యూరింగ్ దిస్ ఇయర్ కోల్ ఇగ్నైట్ PSUs of the Ministry of the Coal have set an ambitious target under the Go Greening Drive to cover the 2,385 hectares of the area under the bio reclamation and plantation. అంటే ఇక్కడ దాదాపుగా 2,385 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది జరిగింది. ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో భాగంగా ఇక్కడ గో గ్రీనింగ్ డ్రైవ్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. గో గ్రీనింగ్ డ్రైవ్ దీన్ని ఏ మంత్రిత్వ శాఖ చేపట్టిందని మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ద కోల్. సో ఇక్కడ కేంద్ర బొగ్గు మరియు గనుల పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఇక్కడ వృక్షారోపణ్ అభియాన్ 2021 అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ వృక్షారోపణ్ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 300 కోల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బొగ్గు సెక్టార్కి సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 300 బొగ్గు క్షేత్రాలలో ఈ గో గ్రీనింగ్ అనే ఒక డ్రైవ్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. దీన్ని ఎందులో భాగంగా అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఈవెంట్లో భాగంగా ఈ వృక్షారోపణ్ అభియాన్ 2021 అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ మైనింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మైనింగ్ కార్యకలాపాలలో తప్పనిసరిగా ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అంటే పర్యావరణ సమతుల్యతను తీసుకువచ్చే విధంగా ఈ వృక్షారోపణ్ అభియాన్ 2021 అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది భవిష్యత్తులో మరిన్ని బొగ్గు గనులకి కూడా విస్తరించే అవకాశం అనేది ఉంటుంది. సో దీనివల్ల మైనింగ్ కార్యకలాపాల్లో ఈ
పర్యావరణ సమతుల్యతను కాపాడడమే కాకుండా సో అక్కడ ఉన్న ఈ సొసైటీ ఏదైతే ఉందో ఆ సమాజంలో ఉన్న సామాన్య ప్రజలపై కూడా అటవీకరణపై ఒక అవగాహనను కల్పించి పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రేరణను కలిగించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చును. అయితే ప్రస్తుతము మన భారతదేశం అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కనుక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయితే మన భారతదేశం ప్రధానంగా ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ ఇంధన రంగానికి సంబంధించిన ఈ కర్బన రహిత ఇంధనం అనేది ఒక ప్రధానమైన సమస్యగా మనము చెప్పుకోవచ్చును. సో అందులో భాగంగానే సో క్రమక్రమంగా ఇంధనానికి సంబంధించిన డిమాండ్ అనేది పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇంధన డిమాండ్ తీర్చడం కోసము మన దేశీయ అందుబాటులో ఉన్న బొగ్గు లభ్యతపైన ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సో అందువలన ఈ బొగ్గు రంగం కోల్ సెక్టార్ ఏదైతే ఉందో ఈ కోల్ సెక్టార్ అనేది ఈ ఇంధన అవసరాలను తీర్చడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్న నేపథ్యంలో సో మనము పర్యావరణ పరంగా కూడా ఒక సమతుల్యతను పాటించాల్సిన అవసరం అనేది ఉంది. అది మన దేశం యొక్క అదేవిధంగా మన ప్రజల యొక్క బాధ్యత కాబట్టి సో ఈ వృక్షారోపణ అభియాన్ 2021 అనే కార్యక్రమాన్ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద fortification of rice distributed under the various government schemes including the public distribution system and the midday meal scheme. సో ఇది మనకు రీసెంట్ గా కవర్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మరియు మిడ్ డే మీల్ స్కీమ్ బై 2024 ఇందులో భాగంగా ఇక్కడ ఈ ఫోర్టిఫైడ్ రైస్ ని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంటే ఈ మల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం ఏదైతే ఉందో ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఉంది. ఎక్కువగా మహిళలు మరియు పిల్లల్లో ఈ సమస్యను అధిగమించడానికి ఇక్కడ ఈ ఫోర్టిఫికేషన్ రైస్ ని డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫోర్టిఫికేషన్ రైస్ యొక్క ప్రాధాన్యత గురించి మనము తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా దాదాపుగా 300 లక్షల టన్నుల రైస్ ని డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2003 కింద డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ద సెంటర్ హ్యాస్ అలొకేటెడ్ ద 328 lakh tons of the rice for targeted public distribution system, midday meal scheme and ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఈ పథకాల ద్వారా ఈ 328 లక్షల టన్నుల రైస్ ని అలొకేట్ చేయడం అనేది జరిగింది. ఏ సంవత్సరానికి? 2021-22 సంవత్సరానికి సంబంధించి. ఇక రైస్ లో భాగంగా ఇండియా అకౌంట్స్ ఫర్ ఓవర్ ద 1/5 ఆఫ్ ద వరల్డ్ రైస్ ప్రొడక్షన్. 1/5 ఆఫ్ ద వరల్డ్ రైస్ ప్రొడక్షన్ అనేది మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ మనము రైస్ ప్రొడక్షన్ లో 1/5 ఆఫ్ ది రైస్ ని మనము ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా కనుక మనము చూసుకుంటే. ఇట్ ఈస్ ఆల్సో లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ద రైస్. మన భారతదేశంలోనే రైస్ ని ఎక్కువగా కన్స్యూమ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో పర్ మంత్ ఎంత వరకు అంటే పర్ క్యాపిటల్ 6.8 కిలోగ్రామ్స్ పర్ మంత్ గా రైస్ ని కన్స్యూమ్షన్ చేయడం అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. సో ఇక్కడ ఫోర్టిఫికేషన్ రైస్ యొక్క ప్రాధాన్యత గురించి మనం ఒకసారి తెలుసుకుంటే దీనిలో మనకు ఎక్కువగా విటమిన్స్ అనేవి ఉంటాయి ఈ ఫోర్టిఫికేషన్ రైస్ లో. సో ఫోర్టిఫికేషన్ రైస్ ని మనము బలవర్ధకమైన వరి అని పిలవడం జరుగుతుంది. బలవర్ధకమైన వరి అని పిలవడం జరుగుతుంది. సో ఇందులో ఉన్న విటమిన్స్ ఒకసారి మనం చూసుకుంటే విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ అండ్ జింక్ అనేవి ఇందులో ముఖ్యంగా ఉంటాయి. సో మనకు ఎగ్జామ్లు అడుగుతాడు ఫోర్టిఫికేషన్ రైస్ లో లేని విటమిన్స్ గురించి గుర్తించండి అని మనకు ఎగ్జామ్లు అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనము ఉన్న విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రికమెండేషన్ చేయడం అనేది జరిగింది ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ కి సంబంధించి. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్సో
రికమెండెడ్ యాజ్ ఏ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీ. సో పబ్లిక్ హెల్త్ అంటే ప్రజా ఆరోగ్యంలో భాగంగా సో ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఫోర్టిఫికేషన్ ఆఫ్ ద రైస్, విటమిన్ ఏ, ఇందులో విటమిన్ ఏ అనేది కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఈ విటమిన్ ఏ కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడంలో, ముఖ్యంగా ఐరన్ స్టేటస్ ఏదైతే ఉందో ఈ ఐరన్ స్టేటస్ ని ఇంప్రూవ్ చేయడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫోలిక్ యాసిడ్ కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఈ ఫోలిక్ యాసిడ్ కూడా ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, న్యూట్రిషన్ పోషకాహార లోపం అనేది తగ్గించి సో పోషకాహారం లేని దేశంగా మార్చే అవకాశం అనేది ఉంటుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన రికమెండేషన్స్ ఇవి. ఇక నవ్రోజ్, ఇది మనకు ఆర్ట్ అండ్ కల్చర్ లో భాగంగా ఇంపార్టెంట్. ఇది రీసెంట్లీ ద పార్సీ న్యూ ఇయర్ నవ్రోజ్ వాజ్ సెలబ్రేటెడ్. ఇది పార్సీకి సంబంధించిన న్యూ ఇయర్, దీన్ని పేరు వచ్చేసి నవ్రోజ్ అని పిలవడం జరుగుతుంది. ఇన్ పర్షియన్ ద వర్డ్ నవ్ మీన్స్ న్యూ, రోజ్ మీన్స్ డే. దిస్ ట్రాన్స్లేట్స్ ది న్యూ డే, అంటే కొత్త రోజు అని మనము చెప్పుకోవచ్చు. ఈ పర్షియన్లో ఎవరైతే ఉన్నారో పర్షియాలకి ఇది ఒక న్యూ సంవత్సరం, అంటే కొత్త సంవత్సరం. పార్సీస్ న్యూ ఇయర్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ బై ఇరానియన్స్ అండ్ జొరాస్ట్రియన్స్ ఫర్ ద పాస్ట్ 3000 years. దాదాపుగా 3000 సంవత్సరాల నుంచి పార్సీలు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళతో పాటు ఇరానియన్స్ మరియు జొరాస్ట్రియన్స్ కూడా జరుపుకుంటారు. ద సెలబ్రేషన్స్ బిగిన్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ద న్యూ ఇయర్ అండ్ ఆర్ నోన్ యాజ్ ద పటేటి. సో వీరు ఈ న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్స్ ని ఏమని పిలుస్తారంటే పటేటి అని పిలుస్తారు. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్స్ ని మనము గుర్తుంచుకోవాలి. ఇది మనకు యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్, నేషనల్ గ్రీన్ బ్యాంక్. ద యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ద ఫార్మర్స్ వెల్ఫేర్ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ రీఫర్బిష్డ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ నేషనల్ జీన్ బ్యాంక్. అంటే జన్యువులకు సంబంధించి ఒక జీన్ బ్యాంక్ ని ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ జీన్ బ్యాంక్ గా మనము చెప్పుకోవచ్చును. ఎక్కడ లాంచ్ చేశారంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ లో నేషనల్ జీన్ బ్యాంక్ ని ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రత్యేకత కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ విత్తనాలకు సంబంధించి, సీడ్స్ కు సంబంధించిన జన్యువులు ఏవైతే ఉన్నాయో ఆ జన్యువులను ప్రిజర్వేషన్ అంటే భద్రపరచడానికి ఈ జీన్ బ్యాంక్ ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అయితే ఈ నేషనల్ జీన్ బ్యాంక్ ని గతంలో అంటే 1996 లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో టు ప్రిజర్వ్ ద సీడ్స్ ఆఫ్ ద ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్, అంటే భవిష్యత్ తరాల కోసము ఈ ప్లాంట్ కి సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ విత్తనాల యొక్క జన్యువులని ఇక్కడ భద్రపరచడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఎక్సర్సైజ్ జైర్ అల్ బహర్. ఇది సైనిక విన్యాసం. సో ఇది ఎవరెవరి మధ్య జరిగిన నావెల్ ఎక్సర్సైజ్ అంటే ఇండియన్ నావీ మరియు ఖతర్ ఎమిరీ నావెల్ ఫోర్స్ మధ్య జరిగిన ఈ నావెల్ జాయింట్ నావెల్ ఎక్సర్సైజ్. ఇది జస్ట్ ఈ నేమ్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. సో జైర్ అల్ బహర్ అనే నావెల్ ఎక్సర్సైజ్ ఏ ఏ దేశాల మధ్య జరిగిందని మనకు సాధారణంగా ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ద ఇండియన్ నావీ ఎఫర్ట్స్ కన్సాలిడేట్ ఇంటర్ఆపరబిలిటీ విత్ ఖతర్ నావీ. సో ఇరు దేశాల మధ్య ఈ నావిక సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవటానికి, అదేవిధంగా మరింతగా స్ట్రెంథెన్ అవ్వడానికి ఈ నావల్ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది ఇరు దేశాలకి. ఇట్ విల్ ఎన్హాన్స్ ద పీస్, స్టెబిలిటీ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద రీజియన్. సో శాంతిని పరిరక్షించడంలో భాగంగా స్టెబిలిటీ అంటే స్థిరత్వము, అదేవిధంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే నావికా సెక్యూరిటీలో భాగంగా ఇది మనకు ఈ ఎక్సర్సైజ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక తీసుకుంటే ఎగుమతులకు కేంద్రం బూస్ట్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన భారతదేశం నుంచి ఎగుమతులు చేసేవి ఏవైతే ఉన్నాయో ఆ ఎగుమతుల రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రకటించడం అనేది జరిగింది. ఆ పథకం పేరు వచ్చేసి రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్.
దీన్నే మనము పన్ను సుంకాల రిఫరెండ్ పథకం అని పిలవడం జరుగుతుంది. ఇందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపుగా 12,454 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. మొత్తం ఎన్ని ఉత్పత్తులు అంటే 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఈ రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అండ్ ఎక్స్పోర్టెడ్ ప్రొడక్ట్స్ అనే పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అందులో భాగంగా ఈ నిధులను కేటాయించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఇక్కడ ఎగుమతి చేసిన వస్తువులు కానీ లేకపోతే ఉత్పత్తులు కానీ ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తులపై సాధారణంగా ట్యాక్స్ ని విధించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విధించిన ఈ సుంకాలు మరియు పన్నులకి సంబంధించి రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రిఫండ్ కి ఉద్దేశించిన ఈ పథకం కింద ఈ పన్నుకు సంబంధించిన రిఫండ్ రేట్లను కూడా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయడం అనేది జరిగింది. ఇది వివిధ రంగాలకు వేర్వేరు రకాలుగా ఉంటుంది ఈ రిఫండ్ రేట్ అనేది. సో ఇది దీని యొక్క రేంజ్ వచ్చేసి 0.5% నుంచి 4.3% వరకు ఉంటుంది. ఈ ట్యాక్సెస్ రిఫండ్ రేట్ అనేది ఎంత వరకు ఉంటుందంటే 0.5 నుంచి 4.3% వరకు ఉంటుంది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము ఈ ట్యాక్సెస్ ని రిఫండ్ చేయడం వలన ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో విద్యుత్ ఛార్జీలపై సుంకాలు, అదేవిధంగా రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయము, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇంధనంపై ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్ పన్ను వంటి విభాగాల్లో ఈ రిఫండ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రిఫండ్స్ జరిగే ఈ మొత్తం 855 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంతానికి సంబంధించిన ఉత్పత్తులు, అదేవిధంగా డైరీ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, సో ఇటువంటి అనేక రకమైన ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆటోమొబైల్కి సంబంధించింది, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ కూడా ఈ 8,555 లిస్ట్లో ఉండడం అనేది జరిగింది. దీంతో పాటు రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపుగా 19,400 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. ఇందులో వస్త్రాలు, దుస్తుల ఎగుమతులపై రాయితీలకి సంబంధించిన ROSCTL అనే ఒక పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక మనం చూసుకుంటే ఆఫ్ఘన్ సౌదాల్లో మన స్వేదం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతము ఆఫ్ఘన్లో తాలిబాన్లు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. సో పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది తాలిబాన్లు. అయితే ప్రస్తుతము వీరు పార్లమెంటు భవనంలో కూడా ప్రవేశించారు. అయితే ఇందులో మనము భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా ఒకసారి మనము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. అయితే భారత్ మరియు ఆఫ్ఘన్ మధ్య కొన్ని శతాబ్దాల చరిత్ర అనేది ఉంది. దాదాపుగా 1996 నుంచి 2001 మధ్య తాలిబాన్లు అక్కడ పరిపాలిస్తున్న నేపథ్యంలో ఈ భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య స్నేహ సంబంధం అనేది కొంతవరకు బ్రేక్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత 2001వ సంవత్సరంలో అమెరికా ఎంటర్ అయ్యి సో అక్కడ ఉన్న తాలిబాన్లను అక్కడి నుంచి తరిమివేసి సో అక్కడ ఆఫ్ఘన్లో ప్రవేశించడం అనేది జరిగింది. అప్పటి నుంచి భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 2011వ సంవత్సరంలో భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక వ్యూహాత్మకమైన భాగస్వామ్య ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము ఆఫ్ఘన్ మౌలిక వసతులు, అదేవిధంగా ఆఫ్ఘన్లో ఉన్న సంస్థలకు సంబంధించిన పునర్నిర్మాణము, విద్య, సాంకేతిక సహాయము, ఇటువంటి అనేక రకమైన అంశాలపై ఒక ఒప్పందం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఆఫ్ఘన్లో ఉన్న పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ భవనానికి కూడా భారతదేశము సహాయాన్ని చేయడం అనేది జరిగింది. సో దాదాపుగా $9 కోట్ల కాబూల్లో ఈ పార్లమెంటు భవనాన్ని భారతదేశము నిర్మించడం అనేది జరిగింది. ఈ పార్లమెంటు భవనానికి మన మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి పేరును కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని 2015వ సంవత్సరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించారు.
అదేవిధంగా భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలలో భాగంగా చబహార్ ఓడరేవు కూడా మనం చాలా సార్లు చదువుకోవడం జరిగింది. ఈ ఓడరేవుకు సంబంధించి ఇది ఇరాన్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే సిస్తాన్ మరియు బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఈ చబహార్ ఓడరేవు అనేది ఉంటుంది. సో ఇది భారత్ మరియు ఇరాన్ల యొక్క సంయుక్త ప్రాజెక్ట్ గా మనం చెప్పుకోవచ్చును. ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా ప్రాంతానికి అదేవిధంగా సముద్ర మరియు రోడ్డు అనుసంధానాలను కల్పించడమే ఈ చబహార్ ఓడరేవు యొక్క ప్రధాన ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చును. ఇక బరాంజ్ డెలారం హైవే, సో దీని యొక్క పొడవు వచ్చేసి 218 కిలోమీటర్లుగా ఉంటుంది. సో ఇది భారత్ కి చెందిన సరిహద్దు రహదారుల సంస్థ దీన్ని నిర్వహించడం BRO దీన్ని నిర్మించడం అనేది జరిగింది. సో ఇది ఆఫ్ఘాన్ ఇరాన్ సరిహద్దుల్లోని బరాంజ్ వద్ద ప్రారంభమై కాష్ రెడ్ నది మీదుగా డెలారం వరకు ఈ రహదారి ఈ హైవే అనేది ఉంటుంది. సో ఇది కూడా ఒక ప్రధానమైన రహదారిగా మనం చెప్పుకోవచ్చు భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య. ఇక మరొక ప్రాజెక్ట్ వచ్చేసి ఆఫ్ఘన్ భారత్ మైత్రి డ్యామ్, దీన్నే మనము సల్మా డ్యామ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ ఉందంటే హెరాత్ లో ఈ డ్యామ్ అనేది ఉంది. సో దీన్ని 2016వ సంవత్సరంలో ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇందులో జల విద్యుత్ కేంద్రం ఉంటుంది. దీని యొక్క సామర్థ్యం వచ్చేసి 42 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అనేది ఉంటుంది. ఇక రవాణాకి సంబంధించి ఆఫ్ఘాన్ లో ఈ రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి దాదాపుగా 400 బస్సులు అదేవిధంగా 200 మినీ బస్సులను కూడా భారత్ బహుకరించడం అనేది జరిగింది. ఇక మున్సిపాలిటీలకి సంబంధించి 105 యూటిలిటీ వాహనాలను కూడా గతంలో భారత ప్రభుత్వం అందించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. ఇక కాబూల్ జిల్లాలో ఉన్న షాతుత్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి భారతదేశము ఆఫ్ఘనిస్తాన్తో గతంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ డ్యామ్ పేరు కూడా గుర్తుంచుకోండి, షాతుత్ డ్యామ్ అనేది. ఇక ఆరోగ్య రంగానికి సంబంధించి 1972వ సంవత్సరంలో భారత్ కాబూలులో ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ ని నిర్మించడం అనేది జరిగింది. సో దీన్ని ఇటీవల మళ్ళీ రెనోవేషన్ కూడా చేయడం అనేది జరిగింది. ఇక భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సైనిక సహాయము మరియు శిక్షణకి సంబంధించి ఆఫ్ఘాన్ కు సైనిక సహాయంలో భాగంగా 4 MI-25 పోరాట హెలికాప్టర్లు మరియు చీతల్ చాపర్లు మరియు 285 సైనిక వాహనాలు మరియు ఇతర అనేక రకమైన సాధనా సంపత్తిని భారత్ ఆఫ్ఘనిస్తాన్ కి అందించడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అదేవిధంగా ఆ దేశంలో ఉన్న సైనిక అధికారులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇక్కడ పూణేలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అదేవిధంగా డెహ్రాడూన్లో ఉన్న ఇండియన్ మిలిటరీ అకాడమీ, చెన్నైలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణను కూడా కల్పించడం జరిగింది. ఇవన్నీ భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్న అంశాలుగా మనము చదువుకోవాలి. సో మనకు దేని గురించి అయినా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక మనము చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం ఇది. పులుల అభయారణ్యం చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు నాగార్జున సాగర్ అదేవిధంగా శ్రీశైలం ఈ పులుల అభయారణ్యం చుట్టూ ఈ వెలుపల ఉన్న అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వము ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించడం అనేది జరిగింది. ఇది 47వ ఎకో సెన్సిటివ్ జోన్ నిపుణుల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి ఒక ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ పులుల అభయారణ్యం ఏదైతే ఉందో ఈ పులుల అభయారణ్యం చుట్టూ విస్తరించి ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ అదేవిధంగా మిగిలిన అటవీ ప్రాంతాన్ని 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, ఇది గుర్తుంచుకోవాలి, పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారము దీనిని ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తించారు. సో ఇది ఏ జిల్లాలో ఉంటుందంటే ప్రకాశం
గుంటూరు జిల్లాలో ఉంటుంది. ఈ జిల్లాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. దాదాపుగా 3727 చదరపు కిలోమీటర్ల మేరలో ఇది విస్తరించి ఉంటుంది. సో ఇందులో దాదాపుగా 2149 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించడం అనేది జరిగింది. సో ఇక్కడ అభయారణ్యం బయట ఉన్న సరిహద్దు నుంచి వివిధ ప్రదేశాల్లో 0 కిలోమీటర్ల నుంచి 26 కిలోమీటర్ల దూరం వరకు ఈ ఎకో సెన్సిటివ్ జోన్ అనేది ఉంటుంది. ఈ జోన్ వలన అక్కడ ఉన్న పులులు అదేవిధంగా ఇతర వన్యప్రాణుల స్వేచ్ఛకు మరింత సెక్యూరిటీ కల్పించినట్లు అవుతుంది. కాబట్టి సో ఈ ప్రపోజల్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలపడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. నెక్స్ట్ కృషి తంత్ర, దీన్ని నాబార్డు తీసుకురావడం అనేది జరిగింది. సో రైతులకి సంబంధించి వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం కోసము, అదేవిధంగా భూమికి సంబంధించి భూసార పరీక్షల ప్రయోజనాలను వివరించడం వంటి అంశాలను వివరిస్తూ వారి కోసము కృషి తంత్ర అనే వెబ్సైట్ ని రూపొందించడం జరిగింది. జస్ట్ ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఇంపార్టెంట్. జస్ట్ ఈ పేరు ఒకటి గుర్తుంచుకోండి, కృషి తంత్ర అనే పేరు గుర్తుంచుకోండి. సో దీనిని ఎవరు రూపొందించారంటే నాబార్డు తీసుకురావడం అనేది జరిగింది. సో ముఖ్యంగా రైతులకు సంబంధించి. సో ఇందులో ఈ వెబ్సైట్ ద్వారా రైతులకు సంబంధించి వారి యొక్క ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, అదేవిధంగా ఉత్పత్తిని అంటే పంటల యొక్క దిగుబడిని ఏ విధంగా పెంచుకోవాలి అనే అనేక రకమైన సమాచారం అనేది వీళ్ళకు అవైలబుల్ గా ఉంటుంది ఈ రైతులకి. ఇక నెక్స్ట్ ఇది విశాఖపట్నానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం అనేది సురక్షితంగా ఉంటుందని, సో దానికి ఎటువంటి ఉపద్రవాలు రావని, అదంతా ఓన్లీ రూమర్స్ అని ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్న వాస్తవాలు ఒకసారి మనం కనుక చూసుకుంటే, విశాఖపట్నం అనేది సముద్ర మట్టానికి దాదాపుగా 25 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. సో దీనికి సంబంధించి సో క్రమక్రమంగా పర్యావరణం అనేది అసమతుల్యతకు గురవుతున్న నేపథ్యంలో నానాటికి పెరిగిపోతున్న ఈ భూతాపం ఏదైతే ఉందో ఆ భూతాపం కారణంగా సో ఈ సముద్ర తీర ప్రాంతాల యొక్క మట్టాలు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇటీవల అనేక రకమైన నివేదికలు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతము దీనికి సంబంధించి రీసెంట్ గా మనం చదువుకున్నాము, ఐక్యరాజ్య సమితి ఐపీసీసీ అనే ఒక రిపోర్ట్ ని ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ ఈ సముద్ర మట్టాలు పెరిగే అవకాశం అనేది ఉంటుందని, ఈ దాదాపుగా 2100 సంవత్సరానికి మన దేశంలో ఉన్న కొచ్చి, భావనగర్, ముంబై, మంగళూరు, చెన్నైతో పాటు విశాఖపట్నంలో కూడా సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉంటుందని ఒక హెచ్చరికను జారీ చేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో నాసా చెప్పిన అంశాలు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. సో 1988 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలో అనేక రకమైన మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు, సముద్ర స్థితిగతులు, కర్బన ఉద్గారాలు మొదలైన అనేక రకమైన అంశాలపై ఐపీసీసీ అధ్యయనం చేసి ఒక నివేదికను అందించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ నివేదికలు ఎక్కువగా భూతాపం పెరుగుతున్నట్లు, భవిష్యత్తులో మానవాళికి తీవ్రమైన పెనుముప్పు ఏర్పడే అవకాశం అనేది ఉంటున్నట్టు సర్వేలో ఇక్కడ హెచ్చరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ విశాఖపట్నానికి గనక మనం చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ సముద్రం అనేది పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ 2019 సంవత్సరంలో NIO నిర్వహించిన అధ్యయనం ప్రకారము ఇక్కడ 2100 నాటికి ప్రస్తుత సముద్ర మట్టం అనేది 70 సెంటీమీటర్లు పెరిగే సూచనలు ఉన్నాయని ఈ సర్వే వెల్లడించడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా జరిగితే కోస్తా తీరంలో 100 కిలోమీటర్లు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని ఐపీసీసీ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో మరొక 500 నుంచి 600 సంవత్సరాల వరకు విశాఖపట్నానికి ఎటువంటి ముప్పు లేదని ఇక్కడ ఈ NIA నిర్వహించిన సర్వేలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకు విశాఖపట్నం అనేది దాదాపుగా 25 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. అయితే ఇక్కడ దాదాపు 70 సెంటీమీటర్లు మాత్రమే
పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎటువంటి ప్రమాదాలు కానీ సంభవించే అవకాశం అనేది లేదు. సో 25 మీటర్ల ఎత్తులో ఉన్న విశాఖపట్నంకి సముద్ర మట్టం పెరగాలంటే కొన్ని వందల సంవత్సరాలు పట్టే అవకాశం అనేది ఉంటుంది. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఆఫ్లైన్లో ఉంటుంది, అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో మనం ఈ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇందులో మనకు ఎన్సీఆర్టీ లెవెల్ అంటే బేసిక్ లెవెల్ కోచింగ్తో పాటు అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఢిల్లీ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో కోచింగ్ క్లాసెస్ అనేవి నిర్వహిస్తున్నాము. డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా ఉంటుంది, డైలీ టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. దీంతో పాటు మనకు ఆప్షన్స్ వచ్చేసి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటిని మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాథ్మెటిక్స్కి సంబంధించి మెయిన్స్లో మ్యాక్సిమం మార్క్స్ని ఏ విధంగా స్కోర్ చేయాలని స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్తో పాటు స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి మెంటర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. యూపీఎస్సీ స్టాండర్డ్స్కి అనుగుణంగానే ఈ టెస్ట్ సిరీస్ని మనం కండక్ట్ చేస్తున్నాము. ఇక ఏపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ క్లాసెస్. ఇవి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మనకు క్లాసెస్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి మీరు AKSIAS.com అనే వెబ్సైట్ని విజిట్ అవ్వచ్చు మరియు 8448449709 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్ రిజిస్ట్రేషన్ కోసం మీరు AKSIAS ఎడ్యుకేషన్ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి రిజిస్టర్ అవ్వడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈరోజు మనకు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.